హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సాయి టెక్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియో అప్లోడ్స్ని మీరు మీ మెయిల్లో ఇంకా యూట్యూబ్ నోటిఫికేషన్స్ ద్వారా పొందాలంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాని ద్వారా మీరు మా అప్లోడ్స్ అన్నీ నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు జెన్యూన్గా ఒక వెబ్సైట్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్తా. సో ఇప్పుడు నేను చెప్పే వీడియోలో నేను మీకు పేమెంట్ ప్రూఫ్స్తో సహా చూపిస్తా. సో ఫ్రెండ్స్, ఇది చాలా జెన్యూన్ వెబ్సైట్ అండ్ మీరు మనీ అనేవి ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పేస్ట్ చేశాను, రూపీ ఇన్బాక్స్ అని. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్కి వస్తారు. సో దీంట్లో మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సో సైన్ అప్ అవ్వాలి కాబట్టి ఇక్కడ సైన్ అప్ నౌ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, సైన్ అప్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, సో ఇవన్నీ ఎంటర్ చేయండి. సో నేను ఎంటర్ చేసి చూపిస్తాను, మళ్ళీ తర్వాత డౌట్స్ రాకూడదు కదా ఎవరికి. సో మీరు దీంట్లో రిజిస్టర్ అయినప్పటినీ మీకు 50 రూపీస్ అనేవి మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఫస్ట్ నేను ఈ అకౌంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆక్యుపేషన్ అని అడుగుతుంది కదా. సో మీరు ఆక్యుపేషన్ దగ్గర మీరు ఏం చేస్తారో అది చేయండి. సో మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని, లేదా ఏదైనా జాబ్ చేస్తుంటే జాబ్ అని చెప్పేసి అక్కడ పే చేయండి. సో నేను అదర్ మీద పే చేస్తున్నాను. సో తర్వాత మీ ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అని అడుగుతుంది. సో మనం స్టూడెంట్ నాట్ ఎర్నింగ్ మీద పెట్టేసేయండి. తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీ అకౌంట్ క్రియేట్ అయిపోయినట్లే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు మీ ఈమెయిల్ అడ్రస్కి వెళ్ళిపోవాలి. సో మీరు మీ ఈమెయిల్ అడ్రస్లో దీనికి సంబంధించినటువంటి ఒక కన్ఫర్మేషన్ లింక్ వచ్చింది. సో ఆ కన్ఫర్మేషన్ లింక్ మీద క్లిక్ చేశారంటే మీ అకౌంట్ యాక్టివేషన్ అయిపోయినట్లే. సో ఇక్కడ షో మై అకౌంట్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ ఫర్ రూపీ ఇన్బాక్స్ దాని మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ మీ అకౌంట్లో 50 రూపీస్ అనేవి ట్రాన్స్ఫర్ అయి ఉన్నాయి. చూసారు మీరు 50 రూపీస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు మీరు మనీ ఎలా ఎర్న్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో పైన చూసినట్లయితే యువర్ అకౌంట్ ఈస్ నాట్ వెరిఫైడ్ అని చూపిస్తాను. చెప్పా కదా, మీరు మీ ఈమెయిల్ ఐడికి లాగిన్ అయ్యి అక్కడ మీరు యాక్టివేషన్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు మీ ఈమెయిల్ ఐడికి లాగిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, మీ ఈమెయిల్ అకౌంట్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే rupee-inbox.com నుంచి మనకి ఒక ఈమెయిల్ అనేది వచ్చింది. సో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక లింక్ చూపిస్తుంది. సో అది మీ వెరిఫికేషన్ లింక్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు రూపీ ఇన్బాక్స్ సైట్కి రీడైరెక్ట్ అవుతారు. సో పైన ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసేద్దాం. సో మీరు చూసినట్లయితే మనం రూపీ ఇన్బాక్స్ సైట్కి వచ్చేసాం. సో మన ఇది ఈమెయిల్ కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనీ ఎలా ఎర్న్ చేయాలో నేను మీకు చెప్తా. సో మీరు ఇక్కడ చూసినట్లే మై ఇన్బాక్స్ అని ఉంది కదా. సో యాక్చువల్గా దీని పేరు ఏంటంటే రూపీ ఇన్బాక్స్. కానీ దీంట్లో మీరు ర్యాపిడ్ వర్కర్స్ నా వేరే వీడియో చూడండి, దాంట్లో ర్యాపిడ్ వర్కర్స్ మీద నేను ఒక వీడియో చేశాను. సో సేమ్ దాంట్లో ఉన్నట్లే దీంట్లో కూడా జాబ్స్ ఉంటాయి, బట్ దాని మీద కొంచెం లెస్ అమౌంట్ వస్తాయి దీంట్లో. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో కాకపోతే దీంట్లో ఏంటంటే మీరు రూపీస్లో ఏం చేస్తారు, దాంట్లో డాలర్స్లో ఏం చేస్తారు. సో తర్వాత మై ఇన్బాక్స్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మై ఇన్బాక్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఈమెయిల్స్ అని ఉన్నాయి చూడండి, పెయిడ్ టు రీడ్ ఈమెయిల్స్. సో ఇవి ఏంటంటే ఈ ఈమెయిల్స్ని మీరు ఓపెన్ చేశారంటే మీకు ఈ అమౌంట్ అనేవి క్రెడిట్ అవుతాయి. సో ఇదేంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. సో మీరు ఈ ఈమెయిల్స్ ఓపెన్ చేసి వాటిలో రిజిస్ట్రేషన్ అయ్యారంటే మీకు ఈ అమౌంట్ అనేవి క్రెడిట్ అవుతాయి. సో వీటికన్నా మనం రిఫరల్స్లో ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను మీకు ఏదో ఒకటి
చేసి చూపిస్తా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే విజిట్ ఎనీ 5 pages ఆఫ్ ది వెబ్సైట్ టు గెట్ పెయిడ్ ఫర్ దిస్ ప్రోమో. ఇది మీకు ₹1 అనేది ఇచ్చింది. సో నేను పార్టిసిపేట్ నో మీద క్లిక్ చేసిన. సో ₹1 అని తేలిగ్గా తీసుకోమాకండి ఫ్రెండ్స్, ₹1 కూడా వాల్యూ ఉంది. మీకు 20,000 50,000 అవ్వాలన్నా రూపాయితో స్టార్ట్ అవ్వాల్సిందే. సో మీరు ₹1 మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. సో స్పైన్ ఫ్లూ ట్రీట్మెంట్ ఇది. సో విజిట్ ఎనీ 5 pages ఆఫ్ దిస్ క్యాంపెయిన్ టు గెట్ పెయిడ్. సో వాట్ టు డూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ ఆన్ ద బిలో ఇమేజ్. ఆఫ్టర్ దట్ విజిట్ ఎనీ 5 pages ఆఫ్ ది వెబ్సైట్. సో ఇక్కడ ఇమేజ్ ఇదే ఫ్రెండ్స్. సో ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏదో ఒక 5 pagesని విజిట్ అవ్వమంటుంది ఆ వెబ్సైట్లో. సో తర్వాత అకౌంట్ విల్ బి క్రెడిటెడ్. సో మనకి చూడండి ₹50 అనేవి ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం విజిట్ అయ్యి చూద్దాం. సో ఆ ఇమేజ్ మీద నేను క్లిక్ చేశాను, లోడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ సేమ్ మళ్ళీ అదే వచ్చింది. క్లిక్ ఆన్ ద బిలో ఇమేజ్. ఆఫ్టర్ దట్ విజిట్ ఎనీ 5 pages ఆఫ్ ద వెబ్సైట్. సో క్లిక్ హియర్ టు పార్టిసిపేట్ అండ్ గెట్ అకౌంట్ మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు వేరే పేజ్లోకి రీడైరెక్ట్ అవుతారు. సో విజిట్ ఎనీ 5 pages అన్నారు. సో 5 pages అంటే పైన కనిపిస్తున్నాయి చూడండి, అవి అనమాట. సో ఫస్ట్ నేను బిజినెస్లోకి వెళ్తా. బిజినెస్లో ఇంటర్నెట్కి వెళ్తానా చూడండి, అదొక పేజ్ అనమాట. కౌంట్ చేయండి, అది ఫస్ట్ పేజ్. అండ్ ఫ్రెండ్స్ నేను జస్ట్ వెబ్సైట్ విజిట్ అయ్యాను, నేను ఏ పేజ్ మీద క్లిక్ చేయను. సో నేను ఇప్పుడు ఈ వెబ్సైట్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత నాకు ₹1 అనేది క్రెడిట్ అయిపోయింది. ఇక్కడ చూడండి విజిట్ ఎనీ 5 pages టు గెట్ క్రెడిట్ ఇంటూ ఈమెయిల్. సో మీరు ఈ వర్క్ చేశారంటే మీకు ₹1 వచ్చింది. సో సేమ్ ర్యాపిడ్ వర్కర్స్ లాగా ఉంటుంది, కాకపోతే దాంట్లో మీరు ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేస్తారు. సో పార్టిసిపేట్ నో మీద క్లిక్ చేస్తున్నా. సో తర్వాత వాట్ టు డూ మీద క్లిక్ చేయండి. వాట్ టు డూ ఏంటంటే క్లిక్ ఆన్ ద బిలో లింక్ టు ప్రొసీడ్ టు అడ్వర్టైజర్ పేజ్ అండ్ విజిట్ ఎనీ 5 pages ఆఫ్ ది వెబ్సైట్. సో ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే క్లిక్ హియర్ టు పార్టిసిపేట్ అండ్ గెట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఫ్రెండ్స్ చూసినట్లయితే మీరు వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో వాళ్ళు మొత్తం ఎన్ని పేజెస్ విజిట్ అవ్వమన్నారు. ఆఫ్టర్ దట్ విజిట్ ఎనీ 5 pages ఆఫ్ ద వెబ్సైట్. అవును కదా, సో మనం 5 pages అనేది ఇప్పుడు విజిట్ అవ్వాలి. సో వీటిల్లో పేజెస్ ఏవంటే పైన కనిపిస్తున్నాయి చూడండి, బ్రేకింగ్ న్యూస్, ఇండియా, వరల్డ్. సో వీటిలో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. సో వీటిని కూడా పేజెస్ అని అంటారు. సో ఇప్పుడు నేను ఎంటర్టైన్మెంట్లో మూవీ రివ్యూస్కి వెళ్తాను. సో ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక పేజ్ విజిట్ అయ్యాం. సో 1 page అనేది మనం ఫినిష్ చేసాం. ఇప్పుడు సెకండ్ పేజ్కి వెళ్దాం. సో మీరు చదవాల్సిన పని కూడా లేదు, ఊరుగా దాని మీద క్లిక్ చేసి అది లోడ్ అవ్వగానే వేరే దాంట్లోకి షిఫ్ట్ అయిపోయింది. సో ఇది సెకండ్ పేజ్. అండ్ థర్డ్ పేజ్కి విజిట్ అవుదాం. సో ఫ్రెండ్స్ ఇది థర్డ్ పేజ్. ఇప్పుడు ఫోర్త్ పేజ్కి విజిట్ అవుదాం. సో ఇది ఫోర్త్ పేజ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పేజ్ విజిట్ అవుదాం క్రికెట్లో. అండ్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ పేజ్ 5th పేజ్ అనమాట. సో క్రికెట్ని. సో 5th పేజ్ కూడా అయిపోయింది. సో ఎందుకని మంచిది ఇంకొకటి ఎక్స్ట్రా విజిట్ అవుదాం, హాకీ న్యూస్. సో ఫ్రెండ్స్ వాళ్ళు 5 pages విజిట్ అవ్వమన్నారు, కానీ మనం 6 pages విజిట్ అయ్యాం. సో ఇంకా మీకు వర్క్ అయిపోయినట్టే, దీన్ని క్లోజ్ చేసేసేయండి. సో అంతే ఫ్రెండ్స్, మీ వర్క్ అయిపోయినట్లే. మీరు చూసినట్లయితే మీకు ₹1 అనేది క్రెడిట్ అయింది. సో మళ్ళీ మీరు మై ఇన్బాక్స్లోకి వెళ్ళండి. సో ఫ్రెండ్స్ ఇందాక స్వైన్ ఫ్లూ ట్రీట్మెంట్కి మనం విజిట్ అయ్యాం కదా. సో మనం దాంట్లో 5 pages విజిట్ అవ్వాలా, జస్ట్ వెబ్సైట్లోకి విజిట్ అయినందుకే మనకి ₹1 అనేవి క్రెడిట్ చేసేసారు. సో చూసారు కదా, ఇది బాగుంది కదా. ఏదో మనం ఊరకట్లా వాడి 5 pages విజిట్ అవ్వమన్నా మనం జస్ట్ ఆ వెబ్సైట్లోకి విజిట్ అయ్యి వదిలేసాం. సో మనకి ₹1 అని క్రెడిట్ అయినాయి. సో ఇప్పుడు మనం టోటల్
2 వర్క్స్ అనేవి కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ 1 రూపీ, ఇక్కడ 1 రూపీ, టోటల్గా 52 రూపీస్. సో ఇవి పెద్ద ట్యాక్స్ అనమాట. సో ఇక్కడ మీరు 10 రూపీస్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పటికీ మనం దీంట్లో 2 స్మాల్ జాబ్స్ అనేవి చెప్పేసి కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మనం స్టార్టింగ్లో బోనస్ 50 రూపీస్ వచ్చింది, తర్వాత ఇక్కడ 2 రూపీస్ యాడ్ అయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ బిగ్ జాబ్ అనేది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో 3 ఉన్నాయి కదా, నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను మధ్యలోది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే 1960 to 1980 మధ్యలో అంటే పెట్టండి. తర్వాత మీ జెండర్, నేమ్, ఈమెయిల్ ఐడి అంటే ఎంటర్ చేయండి. తర్వాత అక్కడ ఉన్నటువంటి బాక్సెస్ అన్ని టిక్ చేయండి. సో తర్వాత ఐ రిక్వెస్ట్ మై ఫ్రీ రీడింగ్ అని అక్కడ ఒక ఆప్షన్ ఉంటుందంటే దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అయిపోయింది. సో ఈ చిన్న జాబ్ కూడా నేను చూపించడం అవసరం లేదు. సో వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు చేయగలరనుకుంటున్నా జస్ట్ ర్యాపిడ్ వర్కర్స్ లానే ఉంటుంది. సో మీరు ఈ ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది, ఒక 5 minutes దాకా. సో మీరు ఈ ప్రాసెస్ చేశారంటే మీకు 10 రూపీస్ అనేవి క్రెడిట్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను చూపించదలుచుకోవట్లేదు. సో నెక్స్ట్ మై ఇన్బాక్స్లోకి వెళ్తున్నా మళ్ళీ. సో ఇప్పుడు నేను ప్రూఫ్ చూపిస్తా ఉన్నా కదా. సో దానికంటే ముందు ఇక్కడ మీరు మై రిఫరల్స్లోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, మై రిఫరల్స్లోకి వెళ్తారంటే ఇక్కడ మనం ఇప్పటి వరకు ఎవరికి రిఫరల్స్ పంపించలేదు కాబట్టి ఇక్కడ యూ డు నాట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్ రిఫరల్స్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ చూపించింది. సో మీరు ఎవరికైనా మెయిల్ పంపించాలంటే ఇదంతా మీరు కాపీ చేసుకొని మీరు మీ మెయిల్లో పేస్ట్ చేసేసి సెండ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి మెయిల్ అనేది వెళ్ళిపోయింది. సో వాళ్ళకి మెయిల్ వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యారంటే మీకు 50 రూపీస్ అనేవి మీ అకౌంట్లో యాడ్ అవుతాయి. సో ఈ విధంగా కింద చూడండి, ఇదేమో మీ వెబ్సైట్స్లో పెట్టుకోవడానికి. సో ఇది వెబ్సైట్స్లో పెట్టుకోవడానికి వాళ్ళు వెబ్సైట్లో పెట్టారంటే సో ఇక్కడ మీ కింద లింక్ కనిపిస్తుంది చూసారా ఇక్కడ. సో దీన్ని కాపీ చేసి HTML ఎడిటింగ్లో మీరు మీ వెబ్సైట్లో పెట్టుకున్నారంటే ఇది మీకు వెబ్సైట్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేశారంటే మీకు 50 రూపీస్ వస్తాయి. సారీ, క్లిక్ చేసి రిజిస్టర్ అయితే 50 వస్తాయి. క్లిక్ చేస్తే కొంచెం తక్కువ అమౌంట్ అనేవి యాడ్ అవుతాయి. సో ఆ విధంగా ఇవి కూడా వాటికి సంబంధించినట్టు ఇమేజెస్కి సంబంధించినటువంటి HTML కోడ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా చేస్తే మీకు వాళ్ళు కానీ రిఫర్ అయితే మీకు 50 రూపీస్ అనేవి యాడ్ అవుతాయి మీ అకౌంట్లో. సో 50 రూపీస్ అంటే మీరు ఎంతమందిని జాయిన్ చేస్తే అన్ని 50 రూపీస్ వస్తాయి. సో మీరు దీంట్లో నుంచి అమౌంట్ ఎలా బయటికి తీసుకోవాలో చూపిస్తాం. సో గట్ అమౌంట్ మీద క్లిక్ చేయండి. సో గట్ అమౌంట్ మీద క్లిక్ చేశారు. సో మీకు ఇక్కడ 1000 రూపీస్ అనేవి మినిమం అమౌంట్ ఉండాలి. సో 1000 రూపీస్ అంటే ఎంతలోకి అవుతాం ఫ్రెండ్స్? మీరు ఒక 20 మందికి పంపించారంటే మీకు 1000 రూపీస్ అనేవి ఈజీగా అయిపోతాయి. సో 20 మందికి పంపించండి రిఫరల్స్, మీకు 1000 రూపీస్ అనేవి అయిపోతాయి. సో ఇప్పుడు నేను ప్రూఫ్ చూపిస్తాను. నా అకౌంట్లోకి లాగిన్ అయ్యి సో లాగౌట్ చేస్తున్నా. సో ఆల్రెడీ నాకు దీంట్లో అకౌంట్ ఉంది. నేను కొంత అమౌంట్ అనేది దీంట్లో నేను అరేంజ్ చేశాను. సో ఆ అమౌంట్ నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే మై ఎర్నింగ్స్లో నాకు 181.25 రూపీస్ ఉన్నాయి. నేను ఈ మధ్య అసలు దీన్ని పట్టించుకోవట్లేదు. లాస్ట్ ఒకే రోజులో నేను 104 రూపీస్ సంపాదించాను. ఒకే రోజు కాదు ఫ్రెండ్స్, ఓన్లీ 1 అవర్లో నేను 104 రూపీస్ సంపాదించా. నేను దీన్ని అంతగా పట్టించుకోవట్లేదు. సో ఇంకా మీదట నేను కూడా దీంట్లో స్టార్ట్ చేస్తాను ఏం చేయడం. సో రిఫరల్స్ పంపిస్తూ ఉంటాను. సో నేను కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ పేస్ట్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో మీకు ప్రూఫ్తో సహా చూపించాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి మీరు షేర్ చేయండి. సో కీప్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, గుడ్ బై.